ఎంతమ్మా పసుపు? టీ స్పూన్. ఎంత? టీ స్పూన్. పావు టీ స్పూన్. మా టీ స్పూన్. ఆంధ్ర స్టైల్ చేపల పులుసు మా అమ్మ చేసింది. ఎలా ఉందమ్మా? బాగుంది, చాలా బాగుంది. ఏం చేపల పులుసు? రాగ్గండులు. రాగండి. చేప ముక్క పెట్టుకో. చూడండి చేప ముక్క. తినే కొద్దీ తినాలనిపించే ఆంధ్ర స్టైల్ చేపల పులుసు చేసేసుకుందాం. అది కూడా మా అమ్మ చేస్తుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ మీరు ఇదే విధంగా ట్రై చేస్తారు. మా ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు చాలా డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మా ఆంధ్ర సైడ్ చేపలు ఈ విధంగానే వాష్ చేస్తారు. ఉప్పు పసుపు వేసేసి ఈ విధంగా చేయడం వల్ల ఏమైందా? ఈ విధంగా ఎందుకు చేస్తారు చెప్పు? స్మెల్ పోతుంది. స్మెల్ ఇంకా అంతే, స్మెల్ పోతుంది. జిగురు పొట్టు ఏమైనా ఉన్నా కానీ పోవడం. ఇవేమంటారు? ఇంకొకటి బురద మట్టలా? అయ్యేం చేపలమ్మా? అయ్యే ఇంకోటి ఏ ఉంటాయి చూడు, బురద. అదే కొరమీను కూడా ఇట్లాగే కదా. అదైతే బాగా జిగురు పోవడానికి ఇట్లా కాదు, అవి బూడిదేసి చెయ్యాలి. బూడిద వేసి రుద్దిపోతున్నాయి. మీకు కొరమీను చేప కూడా ఏ విధంగా శుభ్రం చేస్తారు, ఏ విధంగా కూర వండుతారో కావాలనుకుంటే త్వరగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొరమీను ఫిష్ కర్రీ కూడా చూపిస్తాం. మా అమ్మ స్టైల్లో ఈరోజు టేస్టీగా ఉండే చేపల పులుసు చూపిస్తున్నాం. ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసి పెడుతుంది పొడుగ్గా. ఒక 4 ఉల్లిపాయలు. ఎంత? మా కేజీ చేపలు కదా. కేజీ చేపల్లోకి 4 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. చాలా సింపుల్ గా అయిపోతుంది. మా ఆంధ్ర స్టైల్లో ఫిష్ కర్రీ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది అనమాట. సో ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, బ్యాక్గ్రౌండ్ వచ్చే సౌండ్లు అంటే మా నాన్న మాట్లాడడం కానీ పిల్లలు మాట్లాడడం కానీ ఏదైనా వస్తుంటే సో ప్లీజ్ కొద్దిగా ఎక్స్క్యూజ్ చేయండి. దీంట్లో 4 పచ్చిమిర్చి కట్ చేసి వేస్తుంది. అన్ని పొడుగ్గానే కట్ చేయాలి. పచ్చిమిర్చి పొడుగ్గానే, ఉల్లిపాయ పొడుగ్గానే, అన్ని పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో ఎంతమ్మా పసుపు? టీ స్పూన్. ఎంత? టీ స్పూన్. టీ స్పూన్. పసుపు వచ్చేసి 1/2 టీ స్పూన్ వేసాము. ఇప్పుడు చిల్లీ పౌడర్ వచ్చేసి టోటల్లీ ఒక 5 టేబుల్ స్పూన్ పడుతుందా? 6 టేబుల్ స్పూన్ మా? 6. ఓకే, 6 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ పడుతుంది. ఎందుకంటే ఫిష్ కొద్దిగా నీసువాసన వస్తుంది కదా, సో అందుకోసం. అండ్ ఇంకొకటి ఏంటంటే, నాన్ వెజ్ మాక్సిమం అందరూ స్పైసీగా తింటారు, సో అది కూడా చూసుకొని వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి గల్లుప్పు. ఇప్పుడేమో ఆయిల్ యాడ్ చేస్తుంది. ఇప్పుడు ఆయిల్ వేసింది. ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసింది. 4 కాదు, 6 వేయాలి. ఓహో, 7 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసింది. మొత్తం వేసేసి ఉప్పు, కారం, పసుపు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ ఆయిల్, పసుపు ఇవన్నీ వేసేసి మంచి కలిపేసేసుకోవాలి. మనము ఇంకా ఒకటి ఇంగ్రీడియంట్ యాడ్ చేయలేదు, అదేంటో చెప్పే లోపల త్వరగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నచ్చితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇంకో ఇంగ్రీడియంట్ ఏంటంటే మెయిన్ అదే చేపల పులుసుకి చాలా ఇంపార్టెంట్ అయిన ఇంగ్రీడియంట్ ఏంటంటే చింతపండు పులుసు నానబెట్టేసాం. ఎంత క్వాంటిటీ నానబెట్టామా? పెద్ద నిమ్మపండు సైజ్ అంతనా, లేకపోతే ఎంత క్వాంటిటీ? కేజీ. ఈ కేజీ కదా చేపలు,
కేజీ చేపలకి ఎంత ఎంత క్వాంటిటీ కావాలి? 50 గ్రాములు వేసుకోవాలి. 50 గ్రాములు అంట. నేనైతే మనకి కొత్తగా కుకింగ్ చేసే వాళ్ళకైతే మనకి నిమ్మపండు సైజ్ అంతనా, లేకపోతే చిన్న నిమ్మపండు సైజ్ అంతనా అట్లా మనం చూసుకుంటాం. కానీ 50 గ్రాములు అంటే మన దగ్గర మిషన్ లేకపోవచ్చు. సో పెద్ద నిమ్మపండు సైజు తీసుకోండి. ఎందుకంటే ఇది చేపల పులుసు కదా, కొద్దిగా పులుసు అనేది ఎక్కువ పడుతుంది. అందుకోసం టిప్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మంచిగా ఈ విధంగా గుజ్జు వచ్చేలాగా మనం ఈ విధంగా స్మాష్ చేయాలి చింతపండునంతా. మేము నానబెట్టేసుకున్నాము. చేపలు తెచ్చినమ్మటిని ఇంకా చింతపండు ఫస్ట్ నానబెట్టేస్తాం. నానబెట్టేసి ఫిష్ అంతా శుభ్రం చేసేసినాక ఇంకా ఇవన్నీ కట్ చేసుకునే లోపల చింతపండు అనేది నానిపోతుంది కదా, సో టైం అనేది సరిపోతుంది చింతపండు నానడానికి. ఈ విధంగా కొద్ది కొద్దిగా జ్యూస్ అనేది చిక్కంగా పిండుకోవాలి. పిండేసుకొని మనము కలుపుకోవాలన్నమాట. సో నాది ఒక రిక్వెస్ట్ అండి, ఏంటంటే మీకు బ్యాక్గ్రౌండ్ లో ఏదైనా మా నాన్న వాళ్ళది కానీ పిల్లలది కానీ ఏదైనా వాళ్ళ వాయిస్ వస్తే కొద్దిగా అర్థం చేసుకోండి. ఎందుకంటే సమ్మర్ కాబట్టి ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి నాయిస్ వస్తుంటుంది. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇప్పుడు చింతపండు పులుసు అంతా వేస్తుంది. ఎంత క్వాంటిటీ వేయాలి మా చింతపండు పులుసు? ముక్కలు మునిగేంత వరకు వేయాలి. అది కూడా ఫుల్ వాటరీగా ఉండకూడదు. జ్యూస్ అనేది చిక్కంగా ఉండాలి. అప్పుడైతేనే గ్రేవీ థిక్గా ఉంటుంది. వాటరీగా ఉండకుండా. వాటరీగా ఉందంటే మీకు స్మెల్ వచ్చేస్తుంది, చేపల పులుసు స్మెల్ వచ్చేస్తుంది. అందుకనే థిక్గా ఉండాలి. మీకు ఫైనల్ గా రెసిపీ మొత్తం అంటే చేపల పులుసు అయిపోయినాక దాని కన్సిస్టెన్సీ చూపిస్తాను. అప్పుడు మీరే చూస్తారు. మంచి థిక్గా ఎప్పుడు ఉండాలంటే మనము చిక్కంగా పోసుకుంటేనే. అండ్ దాంట్లో వేసే మసాలా ఇంగ్రీడియంట్ మా ఆంధ్ర స్టైల్లో మసాలా కూడా సపరేట్ గా ఉంటుంది. చాలా వాటికి వాళ్ళు వేరే చోట అయితే అల్లం వెల్లుల్లి వేయరు కదా, మేము డిఫరెంట్ స్టైల్లో వేస్తాము. చూడండి, మేము మా స్టైల్లో ఈ విధంగా మొత్తం పోసేసుకుంటుంది. చిక్కంగా చూసారంటే మీకు చిక్కంగా కనిపిస్తుంది కదా గుజ్జు, ఇట్లాగే వేసుకోవాలి. సో మా అమ్మ చేస్తున్న చేపల పులుసు అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మీకు ఏమైనా టిప్స్ కావాలన్నా, త్వరగా చేయాలన్నా, లేదంటే టేస్టీగా రావాలన్నా, అండ్ చేపల స్మెల్ పోవాలన్నా, ఇవి ఏమైనా టిప్స్ కావాలంటే కామెంట్ చేయండి. నేను మా మమ్మీని అడిగి మీకు కామెంట్ చేస్తాను టిప్స్, ఏ విధంగా మీకు ఉపయోగపడే టిప్స్ అన్ని. ఈ విధంగా మునిగేంత వరకు కలిపేసేసుకొని ఇవి ఇలాగా సెట్ చేయాలన్నమాట. ఈ విధంగా సెట్ చేసేసి పెట్టేసుకుంటే ముక్కలన్నీ ఈవెన్ గా కుక్ అవుతాయి. అన్ని ఒకదాని మీద ఒక చేప ఉండకూడదు, మొత్తం స్ప్రెడ్ చేయాలన్నమాట. స్ప్రెడ్ చేయాలి, ఎందుకంటే ఈవెన్ గా కుక్ అవ్వడం కోసమని మా అమ్మ ఆ విధంగా స్ప్రెడ్ చేస్తుంది. సో నేను కూడా వీడియో తీయడంలో అంత ఎక్స్పర్ట్ కూడా కాదు. సో అది కూడా కొద్దిగా అర్థం చేసుకోండి. ఇప్పుడే కొత్త యూట్యూబర్ని కదా, సో ఇప్పుడిప్పుడే వీడియో తీయడం కానీ ఎడిటింగ్ చేయడం కానీ నేర్చుకుంటున్నాను. సో నా ఎడిటింగ్ ని, వీడియో తీయడం కానీ కొద్దిగా అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకోసం వెరైటీ రెసిపీస్ తీసుకొస్తాను. రెసిపీసే కాదు, ఇంకా మన ఛానల్లో డిఫరెంట్ స్టైల్ కంటెంట్ కూడా ఉంటుంది. బయట నేచర్ ని చూపించడం కానీ, ఇంకా అలాగా బీచ్వి కానీ, అలాంటి డిఫరెంట్ స్టైల్ కంటెంట్ కూడా మన ఛానల్లో రాబోతుంది. సో ఇవేవి మిస్ కాకుండా చూడాలనుకుంటే త్వరగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇప్పుడు ఈ విధంగా అయిపోయింది కదా, స్టవ్ ఆన్ చేసుకుంది. మా హై ఫ్లేమ్ లోనా సిమ్ లోనా? హై ఫ్లేమ్ లోనే పెట్టాలి. ఎందుకు హై ఫ్లేమ్ లో పెట్టాలి? సిమ్ లో మరిగే అంటే మనం వాటర్ అదంతా పోసాం కదా, ఇది మరగాలన్నమాట. మరిగినాక మనం ఇంకా సిమ్ ఫ్లేమ్ లో పెట్టాలి. ఇదంతా మరగాలి. మరిగినాక అప్పుడు మనం సిమ్ లో పెట్టేసుకోవచ్చు. చూడండి ఏ విధంగా కలిపిందో మంచిగా. కూర ఉడికినాక కూడా చూపిస్తాను. సూపర్ గా ఉంటుంది. లుక్ కే మనం నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. కొద్ది తినాలనిపిస్తుంది. ఎండ్ వరకు చూడండి. మనం ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేయలేదు.
మెయిన్ మంచి అరోమా రావడానికి ఇంకొకటి కూడా మేము యాడ్ చేస్తాం. దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్తాము. సో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చూస్తూ ఉండండి, లైక్ చేయండి. మెంతులు వేసింది. మెంతులు చాలా తక్కువే వేయాలి, చేదు వచ్చేస్తుంది కదా. 1/2 టీ స్పూన్ వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి గసగసాలు 1 టేబుల్ స్పూన్ వరకు గసగసాలు. ఈ రెండు మంచిగా దోరగా వేయించుకోవాలి. సిమ్ లో పెట్టేసుకొని దోరగా వేయించాలి. ఇప్పుడు కొద్దిగా మరిగినాక మనము ఉప్పు కారాలు పులుపులు చూసుకొని, మనం కారం కావాలన్నా పులుపు కావాలన్నా ఉప్పు కావాలన్నా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు అన్నమాట. మనం ఇప్పుడు సిమ్ లోనే పెట్టుకోవాలి. ఈ విధంగా కలపాలన్నమాట. మనం గెంట పెట్టకుండా ఈ విధంగా చేపల కూరను అనేది కలుపుతూ ఉండాలి. అండ్ మూత పెట్టేసేయాలి. సిమ్ లోనే పెట్టి మూత పెట్టేసేయాలి, ఆయిల్ పైకి తేలేంత వరకు. గసాలు మెంతులు వేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎండు కొబ్బరి, చిన్నుల్లిపాయ, అల్లం. ఎంతెంత క్వాంటిటీ? కేజీ ఒక చిన్నుల్లిపాయ, కొంచెం ఒక అర ముక్క ఎండు కొబ్బరి, ఇది అల్లం. అల్లం ఒక 2 ఇంచుల అల్లం, ఒక పాయ వెల్లుల్లి పాయ. ఇవన్నీ మిక్సీ జార్లో ఫస్ట్ అయితే మనం గసగసాలు మెంతులు వేసేసుకోవాలి కదమ్మా. అన్ని కలిపే మిక్స్ చేసుకుని వేసేసుకోవాలి. పైకి వచ్చింది కదా. ఇప్పుడు ఇందాక మనం చెప్పిన మసాలా దినుసుల పేస్ట్ ఇదే అన్నమాట మెయిన్ ఇంగ్రీడియంట్. ఇంకొకటి ఇది వేస్తే మనకి చిక్కగా వచ్చేస్తుంది పులుసు. ఈ విధంగా చిక్కగా వస్తుంది. కొద్దిగా నూనె పైకి తేలినాక మనం ఈ మసాలా వేసుకున్నాం అనుకోండి, చిక్కగా వస్తుంది. ఫైనల్ గా ఏ విధంగా వస్తుందో కూడా చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఈ పేస్ట్ వేసి చూడండి. ఇది ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకొద్దిగా వాటర్ పోసేసుకోవాలి. అదే మసాలా మిక్సీ జార్లో అన్నమాట. పోసేసుకొని ఇది కుదుపుకో, అంటే మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఏ విధంగానో ఇప్పుడు చూపిస్తాం. ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా మొత్తం కలిపేసుకుంటూ ఉండాలి. మనము కొద్దిగంత కొత్తిమీర, మసాలా ఇవి వేసుకొని ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. మసాలా వేసినాక 10 మినిట్స్ పాటు ఈ విధంగా మరిగించుకోవాలి. సిమ్ లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇక మన టేస్టీ రాగ్గనిగల చేపల పులుసు రెడీ అయ్యింది. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం త్వరగా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.